నెక్స్ట్ ఏంటంటే మరి చాలా వరకు కూడా కొంతమంది దత్తాత్రేయ స్వామి పటాలని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది భయపడుతూ ఉంటారు పెట్టుకోవడానికి. అంటే నిజంగా అంటే కొంతమంది అరిష్టము అంటూ ఉంటారు. నిజంగా దత్తాత్రేయ స్వామి పటాలు ఇంట్లో పెట్టుకుంటే అరిష్టం అంటారా? ఏ ఫోటో పెట్టుకున్నా అది ఇష్టమే. మన ఫోటోలు మనం పెట్టుకోకుంటే చాలు. ఓకే. మనం ఆల్రెడీ ఉన్నప్పుడు మన ఫోటోలు గోడకెందుకు? హ్మ్. మన పాత రోజుల్లో అయితే ఒకటి చెప్పారు. "ఫోటో తీయబాకరా దిష్టి తగులుతదని" చెప్తారు. హ్మ్. మీకు ఐడియా ఉందో లేదో? మా చిన్నప్పుడైతే అది ఉంటది. అంటే హ్మ్. మాకేం పెద్ద వయసు లేదు గానీ మా తాతగాళ్ళు చెప్తారన్నమాట. అప్పట్లో మనకి ఫోన్స్ ఇవన్నీ లేనప్పుడు ఆ! కెమెరామాన్ వస్తే మాకు పండగనమాట. ఫోటోలు హ్మ్. తీసుకోవడానికి అని చెప్పి. హ్మ్. ఎప్పుడైనా పుట్టినరోజులు వాటికి పిలిచామనుకో మా తాతయ్య పిలిచి తిడతాడు. "ఎందుకురా ఫోటోలు దిగుతున్నావు? దిష్టి తగులుతది మీకని." హ్మ్. ఈ రోజుల్లో అలవాటయిపోయిందది. అది ఆ ఫోటోలు తీసుకొచ్చి గోడ మీద తగిలించడంటే మనకి కామన్‌గా ఏంటంటే ఒక వ్యక్తి చుట్టాలు గావచ్చు, ఫ్రెండ్స్ గావచ్చు, మన పాత విధానాన్ని బట్టి ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చాడంటే గోడకున్నటువంటి ఫోటోలు చూస్తే ఈ వ్యక్తి లేడా? అయ్యో! నాకు చెప్పనే చెప్పలేదే. హ్మ్. గోడకున్న ఫోటోలు దేనికి వాడతాం మామూలుగా? మామూలుగా గోడకి ఫోటో చనిపోయిన కట్టామంటే దేనికోసం? చనిపోయిన వాళ్ళని అంతే గదా! పెడతాం. హ్మ్. గోడకి ఫోటో ఉంది అంటే మనిషి లేడన్నట్టే గదా! ఆ అవును. జ్ఞాపకార్థం కదా గోడకుంటుంది. మనం చూసుకొని ఇక ఈ రోజుల్లో అయితే ప్రేమలు, ప్రేమలు కట్టుకొని ఇక పెళ్ళిళ్ళకి వాటికి కూడా ఇదే ఇస్తారు. ఆల్బమ్స్. అవును. మన ఫోటోలు మనం దలుచుకొని గోడ మీద పెట్టుకుంటాం. అవును. అంతేనా? మన పురాణాలైతే చెప్పింది అదే అంటే మాకు. అది ఒక స్వీట్ మెమొరీగా అలా పెట్టుకుంటూ ఉంటారు. అంటే చనిపోయిన వాళ్ళకేమో ఉన్న ఫోటో వాళ్ళకి మెమోరీస్ ఏంటండి? అంటే చనిపోయిన వాళ్ళకేమో దండేసి, బొట్టు పెట్టి అలా ఎవరేస్తారు ఏస్తూ దండ? ఉంటారు. ఎప్పుడో కార్యక్రమాలప్పుడు పొడుపులు. ఏస్తారు. ప్రతిరోజు హ్మ్. దండ వేయరు. హ్మ్. కార్యక్రమాలప్పుడు మాత్రమే ఏస్తారు దండ. ప్రతిరోజు దేవునికే వేయట్లేదు. హ్మ్. ఇక వీళ్ళని దేవుడికి చేసేదెవరు? హ్మ్. అంటే మన పురాణాల ప్రకారంగా ఇంట్లో దత్తాత్రేయ స్వామివారన్నారు కాదా! హ్మ్. అయితే ఈ గోడకుండేటువంటి ఫోటోలు ఏదైనా నెగెటివే. ఓకే. కొంతమంది గుర్రాలు పెడతారు, ఏనుగులు పెడతారు. హ్మ్. ఈ మధ్యనైతే పిల్లులు, కుక్కలు కూడా పెడుతున్నారు వాల్ పేపర్స్ వచ్చిన తర్వాత. ఆ! సో, ఇంట్లో ఉండేటువంటిది ఏదైనా క్రూర జంతువులు హ్మ్. ప్రమాదకరం. హ్మ్. అలానే దత్తాత్రేయ స్వామివారి ఫోటో ఎందుకు ఉండకూడదంటే, హ్మ్. దత్తాత్రేయ స్వామివారి దగ్గరికి కొన్ని కొన్ని క్రియలు హ్మ్. అంటే చెడు నెగెటివ్ ఉంటది గదా! ఇప్పుడు హ్మ్. మనుషుల్లో ఏదైనా నెగెటివ్ ఉందనుకోండి, ఏదైనా దెయ్యం, భూతం, పిశాచి, ఆత్మలు, కొరివి దెయ్యాలు ఇలాంటియి గాలి చూడడం అంటారు. హ్మ్. మైండ్ సరిగా లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు దత్తాత్రేయ స్వామివారి దగ్గరికి వెళ్తారు. ఓకే. అక్కడ క్యూర్ అయిద్దని జెప్పేసని ఒక చిన్న నమ్మకం. అవుతుంది కూడా కొన్ని కొన్ని ప్రాంతాల ఆలయాల్లో అయితేను. హ్మ్. మనకి గానగపూర్ లాంటి ఆలయాలైతే ఖచ్చితంగా తీరుతుంది. అక్కడ మనం చూసాం గూడా. హ్మ్. అయితే అక్కడ ఆ దత్తాత్రేయ నామం గూడా అక్కడ జపించేటువంటి విధానం ఇప్పటికి మనకి చూస్తూ ఉన్నాము. అయితే అలాంటి దత్తాత్రేయ స్వామి వారిది ఇక్కడ ఏందంటే మైసూర్‌లో అతని పీఠం ఉంది. ఓకే. దత్తాత్రేయ స్వామి వారికి రూపం లేదు. హ్మ్. దత్తాత్రేయ స్వామి వారికి రూపం లేదు. ఓకే. మరొకటి దత్తాత్రేయ స్వామి వారు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు. హ్మ్. ఆయన గురువు. దేవుడు కాదు. ఓకే. దత్తాత్రేయ స్వామి వారు గురువు. హ్మ్. ఆ గురువు ఏం చేస్తారంటే ఎప్పుడు ధ్యానంలో ఉంటారు. ఓకే. 24 గంటలు 360 రోజులు జ్ఞానంలో ఉంటారు. జ్ఞానం. ఆ జ్ఞానం మనం ఇంట్లో పెట్టుకొని, హ్మ్. జ్ఞానమూర్తిని మనం హ్మ్. ఇంట్లో తీసుకొచ్చి పెట్టడం ద్వారా, హ్మ్. మనం చేసేటువంటి కార్యక్రమాలు మనం తిట్టుకుంటూ ఉంటాము. అది వింటూ ఉంటారు. ఓకే. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ ఇప్పుడు ఇంట్లో ఉన్నది అంటే గోడకి ఇప్పుడు ఒక ఫ్రేమ్‌లో ఒక ఫోటో గోడకి ఉంది అనుకోండి. ఏదైనా తగిలితే సౌండ్ వస్తది కదా! ప్రాణప్రతిష్ఠ అయినట్టే. అవును. సౌండ్ వస్తుంది అంటే ప్రాణప్రతిష్ఠ ఉన్నట్టే. అవును. అయితే అలాంటి రూపం గలటువంటి ఫోటోసు ఆయన హ్మ్. గురువు కాబట్టి, ఆయన జ్ఞానాన్ని మనము చెలించడం ద్వారా ఆయన కోపగించేసి మన మీద చెడు దృష్టి అనేది ఉంటుంది. ఉంటారు. ఉంటుంది. నిద్రపోయే వ్యక్తిని లేపండి. ఖచ్చితంగా తిట్టుకుంటారు. అలానే డైరెక్ట్ గూడా తిడతారు. ఆ! డైరెక్ట్ గూడా తిడతారు. అలానే ఏదైనా మనం ధ్యానం చేస్తున్నాం అనుకో, ఆ హ్మ్. ధ్యానానికి భంగం కలిగితే ఖచ్చితంగా మనం తప్పు చేసినట్టు లెక్క. ఒక దేవుడి దగ్గరికి వెళ్లి నమస్కారం చేసుకోవచ్చు. తినే వ్యక్తిని, నిద్రపోయే వ్యక్తిని, ధ్యానం చేసిన వ్యక్తిని ఎప్పుడు కదిలించకూడదు. అవును. నిజంగా. నిజంగా గురువుగారు అదైతే. కదిలించకూడదు. పూజ అవును. చేసే అవును. వ్యక్తినే కదిలించు. అవును. కానీ ఈ 3 చేసే వ్యక్తుల్ని కదిలియకూడదు. అవును. ధ్యానం చేసే మూర్తి కాబట్టి ఆయన ఎవరి కోసం చేస్తున్నారు? లోక కళ్యాణార్థం కోసం. హ్మ్. మనం బాగుండాలని ఆయన ధ్యానం చేస్తా ఉంటే, మనం పోయి ఆయన్ని కదిలించడం. మంచి సువాసన గలటువంటి వంటలు వండుతాం మనం. ధ్యానం చెడిపోద్ది. మనం వండే ఏమన్నా మామూలుగా అవును. వండుతాం మళ్ళీ. అవును. దానిలో మషాలాలు గుంజేస్తాము. చికెను, మటను, పాయ అది ఇది చేస్తాం. మరి అవును. అలాంటి డైనింగ్ హాల్‌లో ఉంటే, ఆ ఫుడ్ ఆడ ఉంటే, ఆ వాసన వెదజల్లేసి ఏమవుతది? ఆ స్వామివారికి, ఆ గురువుగారికి మొత్తం ఇదైపోద్దనమాట. ఆ వాసన రాగానే ఇదైపోద్ది. అవును. ధ్యానం చెడిపోద్ది. అందుకని జెప్పేసని ఆ ఒక దత్తాత్రేయ స్వామివారి ఫోటోలనేది ఇంట్లో ఉంచకూడదు అని చెప్తారు. ఓకే. దత్తాత్రేయ స్వామివారి మంత్రం చదువుకోవచ్చు. ధ్యానం జేసుకోవచ్చు. ఓం గం గణపతి అని ఎలా చదువుతామో,
అలానే శ్రీ దత్తాత్రేయ నమః అని చదువుకోవచ్చు. మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉందంటే ఒక గ్లాసులో వాటర్ తీసుకొని ఓం ఘం దత్తాత్రేయన నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదివేసి ఆ నీటిలో 11 సార్లు ఊది ఆ నీటిని చల్లొచ్చు. ఆరోగ్యం బాగాలేకపోతే కూడా తాగొచ్చు. ఇది ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఆడవారైతే 5 రోజులు చేసుకోకూడదు. ఇది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. చిన్న నుంచి పెద్ద రోజులు చేసుకోవచ్చు. అందుకని దత్తాత్రేయ స్వామి వారి ఫోటో ఇంట్లో ఉండకూడదు. బదులు దక్షిణామూర్తి స్వామి వారు ఉంటారు. శివుని వేరే రూపం దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి యొక్క స్వామి వారి స్వరూపము ప్రమిదిగా కావచ్చు, రూపంగా కావచ్చు, అది ఇంట్లో ఉండడం వల్ల మంచిది. ఎవరైనా సరే దక్షిణామూర్తి స్వామివారి ప్రతిమ కానీ ఒక రూపం ఉన్నటువంటి గ్రీటింగ్ లాంటిది ఏదైనా ఉంటే కూడా ఇంట్లో పెట్టుకోవడం, ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. దీని ద్వారా పిల్లల ఎదుగుదల, పిల్లల్లో చదువు, మైండ్, ఆర్థిక సమస్యలు ఏదన్నా కూడా దత్తాత్రేయ స్వామి వారికి ఎలా అయితే ఉండొద్దు ఉంటానో ఈ దక్షిణామూర్తి స్వామి వారికి 5 నిమిషాలు అలా ఆయన ముఖంకెళ్ళి చూస్తూ మనం ఏదైనా కోరిక కోరుకుంటే త్వరగా ఆ కోరిక తీరేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. అయితే ఈయన ఫోటో గురువు కాబట్టి వద్దు, ఆయన దేవుడు కాబట్టి పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.